శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల కొడుకును కన్న తల్లి హత్య చేసింది. కనికరం లేకుండా చున్నీతో మెడకు బిగించి చంపేసింది. పైగా అనారోగ్యంతో చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. బాలుడికి మదనపల్లిలో అంత్యక్రియలు చేసేశారు. అయితే భార్య నందిని ప్రవర్తనలో మార్పు రావడంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో తానే హత్య చేసినట్టు పోలీసుల వద్ద నందిని అంగీకరించింది. కుటుంబ కలహాలతో హత్య చేసినట్టు చెప్పింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో హంతకురాలు నందినిని అనంతపురం సబ్ జైలుకు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల కొడుకును కన్న తల్లి హత్య చేసింది. కనికరం లేకుండా చున్నీతో మెడకు బిగించి చంపేసింది. పైగా అనారోగ్యంతో చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. బాలుడికి మదనపల్లిలో అంత్యక్రియలు చేసేశారు. అయితే భార్య నందిని ప్రవర్తనలో మార్పు రావడంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో తానే హత్య చేసినట్టు పోలీసుల వద్ద నందిని అంగీకరించింది. కుటుంబ కలహాలతో హత్య చేసినట్టు చెప్పింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో హంతకురాలు నందినిని అనంతపురం సబ్ జైలుకు తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.